హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం గండి చేపలతో పులుసు ప్లస్ జన ఉంది. దాంట్లో జన కూడా ఇన్స్టెంట్గా చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ఇది చూడండి, ఇవి గండి చేపలండి. రెండైతే తీసుకున్నాను నేను. వీళ్ళైతే ఇలాగా సెమీ స్కిన్ తీసేస్తారు, పైన మొత్తం స్కిన్ కాదు, అది జస్ట్ పొలుసులు ఉంటాయి కదా అంతవరకు తీసేసి మనకి పీసెస్గా చేసి అయితే ఇచ్చేస్తారు. అవైతే నేను బియ్యం కడుగుతాం కదా నీళ్ళు, ఆ నీళ్ళల్లో వేసుకొని క్లీన్ చేసుకుంటాను. నాకైతే జనం వచ్చింది. ముందు జనం మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత అయితే నేను ముక్కల్ని కూడా కాసేపు ఒక 10 మినిట్స్ అయితే పెట్టి క్లీన్గా వాష్ చేసుకుంటాను. ఇందులో మనకి లేట్ ప్రాసెస్ ఏదన్నా ఉందంటే ఈ చింతపండు మనకి నానడమే అండి. అందుకని ముందుగా అయితే నేను చింతపండుని అయితే నానబెట్టుకుంటాను. లేదు మనకి అర్జెంటుగా టైం లేదు అనుకున్నప్పుడు కొంచెం వేడి నీళ్ళు వేసి మూత పెట్టేస్తే త్వరగా అయితే మనకి నానిపోతుంది. ఈ చింతపండు మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజ్ తీసుకుంటున్నాను. ఇందులోకైతే నేను మామిడికాయని కూడా యాడ్ చేస్తున్నాను. పులుపు కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక 3 ఆనియన్స్ని అయితే తీసుకున్నాను. ఇందులో 2 అయితే నేను మసాలా కింద వేసేస్తాను, ఒకటైతేనే పీసెస్ చేస్తాను. ఇది చూడండి, 2 అయితే నేను మసాలా కట్ చేసుకున్నాను, ఒకటి మాత్రం బాగా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 kg వరకు టొమాటోస్ని అయితే ఇలాగ తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మనం చాలాసేపు వరకు దీన్ని ఇందులో నుంచి జ్యూస్ అంతా బయటకు వచ్చేసి మనకి స్కిన్ అది పల్పు మొత్తం సపరేట్ అయ్యేంత వరకు బాగా ఇలాగ క్రష్ చేసుకోవాలి. ఇలా మనం క్రష్ చేసుకోవడం వల్ల మన కర్రీ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఆ టొమాటో కలర్ కూడా రెడ్డిష్గా వచ్చేస్తుంది. మన పులుసు కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే ఆ టమాటోస్ అయితే మనకి స్మూత్గా కాదు, ఎందుకంటే ఈ కర్రీ మనం కలిపి పెట్టేస్తాం కదా, ఫ్రై చేసుకోం కాబట్టి ముందుగానే ఇలాగైతే నేను క్రష్ చేసుకుంటాను. మామూలుగా అయితే ఉప్పు పసుపు వేసి క్రష్ చేస్తానండి. ఇప్పుడు నేనైతే రాళ్ళ ఉప్పు వేస్తున్నాను కాబట్టి గుచ్చుకుంటుందని అయితే నేను వేయలేదు. ఇప్పుడైతే నేను ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ కల్లుప్పు అనేది మనకి హెల్త్కి చాలా మంచిదంటండి. సాల్ట్ వాటి వరకు ఇదైతే నేచురల్ కదా, నేచురల్ వరకు మనకి హెల్త్కి చాలా మంచిది. ఈ పసుపు కూడా మేము మిషన్లో ఆడించుకుంటామండి. పసుపు, ధనియాల పొడి, కారం ఇవన్నీ మేము మిషన్కే వేయించుకుంటాము. ఇప్పుడైతే నేను మెంతుల జీలకర్ర పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇందులో ఏమేమి వేసానంటే 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ బియ్యం వేసి దూరగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను. అదైతే నేను 1.5 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది కారం నాకు దగ్గర ఒక 100 గ్రామ్స్ ఉందండి. ఇదైతే కొత్త కారం, చాలా బాగుంటుంది కర్రీ అనేది. కారం కొంచెం పాతదైనప్పుడు మనకి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 2 ఆనియన్స్ని అయితే నేను సపరేట్ చేసుకున్నాను కదా, మసాలా చేసుకుంటానని దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా మసాలా వేసి ఆనియన్ వేయడం వల్ల మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చింతపండు మనకి బాగా నానిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో నుంచి మనం ప్యూరీని అయితే సపరేట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్ని బట్టి మీరు కూడా ప్యూరీని అనేది యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే మనం ఈ కర్రీ మొత్తం కలిపేసాం కదా, తగినన్ని వాటరు, ఉప్పు, కారం, పులుపు అన్నీ సెట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. పులుపు ఒక కొంచెం తగ్గినా పర్లేదు, ఎందుకంటే మామిడికాయ యాడ్ చేస్తాం కదా, సరిపోతుంది. నాకైతే నానబెట్టిన మొత్తం పులుపు అయితే వేసేసాను. ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ఈ కర్రీ చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 5 to 7 మినిట్స్ మన కర్రీ అనేది బాయిల్డ్ అయిన తర్వాత మాత్రమే మనం మన ఫిష్ ముక్కల్ని అయితే యాడ్ చేసుకుందాం. ముందుగానే నేను పులుసులోకి అయితే యాడ్ చేయనండి. ఇట్లా పులుసు మనకి బాగా తెరలి కొంచెం ఇట్లాగా గట్టి పడిన తర్వాతే నేను చేప ముక్కల్ని అయితే యాడ్ చేసుకుంటాను. తర్వాతే ఆయిల్ యాడ్ చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల మన కర్రీ అనేది ముందే బాయిల్డ్ అయిపోయి ఉంటుంది కాబట్టి పచ్చి వాసన అంతా వెళ్ళిపోతుంది. కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను కుండలో కర్రీ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ స్టేజ్ వరకే లేట్ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు నుంచి అయితే నాకు ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడైతే గరిటె పట్టుకోకూడదండి. ఆయిల్ అంతా యాడ్ చేసేసి ఆ కుండనే పట్టుకొని కుండ కదిపితే సరిపోతుంది, లేకపోతే మన చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. కలర్ అయితే రెడ్గా కర్రీ మాత్రం చాలా బాగుంది, కానీ ఇందులో ఏమో కలర్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఈ కర్రీకి పోపు పెట్టాం కదా, డైరెక్ట్గానే వేసేస్తాం. ఒక 5 లవంగాలు, ఒక చిన్న స్పూన్ జీలకర్ర, ఒక చిన్న స్పూన్ ఆవాలు, ఇది కూడా మన కర్రీకి యాడ్ చేసేస్తున్నాం.
ముందే మనం పౌడర్ వేసాం కదా, ఆ పౌడర్తోనే మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్, వేస్తే వేయండి లేకపోతే లేదు. నేనైతే ఖచ్చితంగా వేస్తాను. ఈ కర్రీ కలర్ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియోలో మాత్రం కొంచెం లైట్గా కనిపిస్తుంది. కర్రీ అనేది నాకు చాలా రెడ్డిష్గా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. ఇప్పుడు మామిడికాయలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కుండ కాబట్టి నాకు 3 to 4 minutes సరిపోతుంది. ఇప్పుడు నేను ఫ్రై కోసమని 3 pieces తీసానండి. దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఆ పీసెస్కి అయితే అప్లై చేసుకొని కాసేపు పక్కన పెట్టుకుంటున్నాను. అప్పటికప్పుడు మనం మసాలా కలిపేసి ఫ్రై చేసుకుంటే మాత్రం లోపల మాత్రం చప్పగా ఉంటుంది. కాసేపు మనకి ఇది పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే అండి, మన కర్రీ అయితే చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఆ మామిడికాయలు కూడా నాకు బాగా బైల్డ్ అయిపోయి పైకి వచ్చేసాయి. కాసేపు పెట్టిన తర్వాత ఇలా అయితే సెట్ అయిపోయింది నా కర్రీ. ఎమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది, అది కూడా గండి చేపలతో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది. ఇప్పుడైతే మనం జన వచ్చింది కదా, గుడ్డు, చేప గుడ్డు, దాని ప్రాసెస్ అయితే చూద్దాం. అది కూడా సింపుల్గా చేసుకుందాం. మన కర్రీలో నుంచి కొంచెం మనం పులుసు, ఒక మామిడికాయ, అదంతా ఒక సపరేట్ గిన్నెలోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. అది కూడా మట్టి కుండే. ఇలా కొంచెం పులుసుని అయితే నేను సపరేట్ చేసుకొని ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసి నేను స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు ఇది వాటర్ నేను వేసిన తర్వాత అయితే ఇందులో అన్నీ మనకి స్పైసెస్ అనేవి తగ్గిపోయి ఉంటాయి కదా, అందుకని అయితే ఉప్పుని యాడ్ చేశాను. ఉప్పుని యాడ్ చేసి కొంచెం అది బాయిల్డ్ అయ్యి వేడయింది అన్నప్పుడు మనం జననైతే యాడ్ చేసుకోవాలి. ముందుగానే మనం జన అనేది వేసేస్తే అది మొత్తం చెదిరిపోతుంది. అందుకని అయితే మనం కొంచెం వేడైన తర్వాత మాత్రమే మనం జన అనేది యాడ్ చేసుకోవాలి. వేడైన తర్వాత మనం యాడ్ చేసుకోవడం వల్ల అది ఎక్కడ ఉంటుందో అక్కడే గట్టి పడిపోతుంది. అది గట్టి పడిన తర్వాత మాత్రమే మనం దాన్ని అయితే కలుపుకోవాలి. మళ్ళీ ఇందులోకి మనం కొంచెం కారం అది మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి, లేకపోతే నీసు వాసన వచ్చేస్తుంది. ఇదండి జననైతే నేను యాడ్ చేస్తున్నాను. జస్ట్ దాన్ని ఆ పులుసులోకి మాత్రమే నేను లోపలికి అయితే ముంచాను అనమాట. ఇప్పుడైతే మనం ఇందులోకి కారంని కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ ఉంది కదా మనది, ఇందాక చెప్పింది, ఆ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. మీరైతే కావాలంటే ఒక స్పూనో 2 స్పూనో ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకోలేదు. ఈ జనని మనం ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఆనియన్స్లో, అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అది మళ్ళీ రేపు చేసుకుందాంలే అని పెట్టి ఎన్నోసార్లు ఫ్రిడ్జ్లో పెట్టి నేనైతే పడేశాను. అందుకని అయితే నేను ఇలాగా పులుసు చేసినప్పుడు పులుసు కొంచెం సపరేట్ చేసుకోండి. ఈ విధంగా అయితే నేను చేసుకొని తినేస్తాను. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇది బాయిల్డ్ అవ్వడానికి అయితే మనకి చాలా సేపు పడుతుందండి. ఒక 1/2 an hour ఖచ్చితంగా పడుతుంది. మధ్యలో మాత్రం అది పచ్చిగా ఉంటుంది. చూడండి, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతే అది బాయిల్డ్ అయింది. ఇలాగ మొత్తం బాయిల్డ్ అయిందని తెలియడానికి ఇలా పైన మొత్తం చూడండి వైట్ కలర్ వచ్చేసింది, అది ఉడికి లేకపోతే లోపల మొత్తం గట్టిగా ఉంటుంది. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో ఎమ్మీగా ఉండే మన కర్రీ 3 items కూడా రెడీ అయిపోయాయి. ఇందులో అయితే మనకి పులుసుకే కొంచెం టైం పడుతుందండి, మిగతా మొత్తం తొందరగా అయిపోతుంది. ఈ చేపగుడ్డిని ఎవరెవరు ఇలాగా పులుసులోకి వేసి చేస్తారు, ఎవరెవరికి ఈ వీడియో నచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీరైతే ఈ చేపగుడ్డిని ఏ విధంగా చేసుకుంటారో ఖచ్చితంగా చెప్పండి. చేప కన్నా చేపగుడ్డు చాలా హెల్త్ అని నేనైతే విన్నాను. ఎందుకంటే చేప అయితే సింగల్, ఇందులో గుడ్లు అయితే చూడండి ఎన్ని వేల గుడ్లు ఉన్నాయో, ఇందులో అన్ని చేపలు మనం తిన్నంత బలం అని చెప్తారు. ఇది కొంచెం డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి డే టైంలో అయితే తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.